దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వాదం నొందినవారు భూమిని స్వతంత్రించుకుందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యెహోవా ఆశీర్వాదం నొందినవారు ఎవరు? వారు నీతిమంతులు. అవును, దేవుని వాక్యం ఎలాగూ సెలవిస్తుంది. కీర్తనలు 37వ అధ్యాయము 29వ వచనం ప్రకారం నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం నీతిమంతులుగా అవ్వాలంటే ఏం చేయాలి? ప్రభు వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 37వ అధ్యాయము 34వ వచనం ప్రకారం యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనం నీతిమంతులు అవుతాం. యెహోవా మార్గమును అనుసరించి జీవించినప్పుడు మనం నీతిమంతులు అవుతాం. అవును ప్రియ సహోదరి, భూమిని మనం స్వతంత్రించుకున్నట్లు ఆయన మనలను హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక నుంచి నీతిమంతులుగా మనం జీవిద్దామా? ప్రియ సహోదరి.